ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ జీవులు ఏవి అంటే మనకి వెంటనే సింహాలు, పులులు, భయంకరమైన పాములు గుర్తొస్తాయి కదా. కాని ఈరోజు మనం తెలుసుకోబోయేది వీటన్నిటికంటే చాలా వేరు, అసలు ఊహించనిది. కేవలం గోరంత ఉండే ఒక జీవిలో కొండంత ప్రమాదం దాగి ఉంది. దాని గురించే ఈరోజు మనం చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ మన వేలికోరంత సైజులో ఉండే ఒక జీవి క్షణాల్లో ప్రాణాలు తీసేయగలదు. ఏంటది? అసలు అలాంటిది సాధ్యమా? అదే ఇరుకాంజీ జెల్లీఫిష్. పేరు వినడానికేదో సరదాగా అనిపించొచ్చు, కాని దీని కాటు మాత్రం మామూలుగా ఉండదు, చాలా భయంకరం. సరే, ఇంత డేంజర్ అంటున్నాం కదా, మరి ఈ జీవి ఎంత పెద్దగా ఉంటుందనుకుంటున్నారు? ఆశ్చర్యపోయే విషయమేంటంటే దాని సైజుకి, దాని పవర్కి అస్సలు సంబంధమే లేదు. ఈ ఇరుకాంజీ జెల్లీఫిష్లు ఎక్కువగా ఆస్ట్రేలియా సముద్ర తీరంలో కనిపిస్తాయన్నమాట. చూడ్డానికి చిన్నగా, అమాయకంగా కనిపిస్తాయి, కానీ వాటి విషం అది చాలా పవర్ఫుల్. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. కేవలం ఓ అగ్గిపుల్ల సైజులో ఉంటుందిది. అలాంటిది భూమిమీదే అత్యంత విషపూరితమైన జీవుల్లో ఒకటిగా ఎలా మారింది? వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. సరే, ఇంత పవర్ఫుల్ విషమున్న జీవి కుడితే ఏమవుతుంది? దాని నొప్పి ఎలా ఉంటుందో తెలుసా? దాన్ని మాటల్లో చెప్పడం కూడా చాలా కష్టం. ఆ లక్షణాల గురించి తెలిస్తేనే ఆ భయమేంటో మనకర్థమవుతుంది. పొరపాటున ఇదిగాని కుట్టిందంటే ముందు భరించలేని నొప్పి మొదలవుతుంది. ఆ తర్వాత ముఖమంతా నిప్పు పెట్టినట్టు మండిపోతుంది. అంతేకాదు, తల తిరగడం, విపరీతమైన తలనొప్పి, వాంతులు ఇలా ఒకదాని తర్వాత ఒకటి అటాక్ చేస్తాయి. దీన్ని అనుభవించిన వాళ్ళు ఆ నొప్పి గురించి ఏం చెప్తారో తెలుసా? వేడివేడి ఐరన్ బాక్స్నే ఒంటిమీద పెట్టి వాతలు పెడితే ఎలా ఉంటుందో అచ్చం అలా ఉంటుందట. ఊహించుకోవడానికే భయంగా ఉంది కదా. ఇది వింటే ఇంకా షాకవుతారు. ఆ నొప్పిని తట్టుకోలేక కొంతమంది బాధితులు డాక్టర్ల దగ్గర దయచేసి మమ్మల్ని చంపేయండి అని బ్రతిమలాడతారట. అంటే ఆ పెయిన్ ఏ రేంజ్లో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. సరే, ఈ భరించలేని నొప్పి ఒకవైపు, కానీ ఇది ప్రాణాలకే ముప్పు తెస్తోంది, అది మరోవైపు. ఇది కేవలం నొప్పితో ఆగిపోయే విషయం కాదు, దీని ఎఫెక్ట్స్ చాలా ప్రాణాంతకం. మరీ ముఖ్యంగా ఎవరైనా సముద్రంలో ఈత కొడుతున్నప్పుడు ఇది కుడితే ఏమవుతుంది? అస్సలు ఊహించగలమా పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో? ఇది ప్రాణాలు తీసే పద్ధతి చాలా సింపుల్, కాని చాలా భయంకరం. దీని విషం బాడీలోకి వెళ్లగానే కాళ్ళు, చేతులు పారలైజ్ అయిపోతాయి. ఇంకేముంది, ఈత కొట్టేవాళ్లు కదలలేక అప్పుడే నీళ్లల్లో మునిగిపోయి ప్రాణాలు కోల్పోతారు. అంతేనా అంటే అదీ లేదు. ఇంకో ప్రాణాంతకమైన ప్రమాదం కూడా ఉంది దీనివల్ల. అదే బ్రెయిన్ హెమరేజ్. బ్రెయిన్ హెమరేజ్ అంటే మన మెదడులో ఉండే రక్తనాళాలు పగిలిపోవడం అన్నమాట. ఇది జరిగితే ఇక ప్రాణాలకే ప్రమాదం. సరే, ఇంత భయంకరమైన ప్రమాదాల నుంచి ఒకవేళ ఎవరైనా బతికి బయటపడ్డారనుకుందాం, అంతటితో కథ అయిపోయినట్టేనా? దురదృష్టవశాత్తు కాదు. ప్రాణాలతో బయటపడినా కూడా వాళ్లు చెల్లించాల్సిన మూల్యం చాలా పెద్దది. అయితే ఒక చిన్న హోప్ కూడా ఉంది. కుట్టిన వెంటనే ఇమ్మీడియట్గా మెడికల్ ట్రీట్మెంట్ అందిస్తే బతికే ఛాన్స్ అయితే ఉంది. కానీ అసలు ప్రశ్న ఎక్కడొకటుంది. ప్రాణాలతో బయటపడిన వాళ్లు మళ్లీ సముద్రం వైపు చూడగలరా? ఆ ధైర్యం చేస్తారా? ఒంటిమీద గాయాలు మానిపోవచ్చు, కాని మనసుకు తగిలిన గాయం, ఆ భయంకరమైన అనుభవం జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది గదా. చూశారా, ఈ చిన్న జీవి ఎంత పెద్ద బీభత్సాన్ని సృష్టించగలదో?